హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో టాప్ 9 ఛానల్ ఏవీ రిసీవర్స్ డెనాన్, మరాంజ్, యమహా, ఆంక్యో, పైనీర్ ఈ 5 ఏవీ రిసీవర్స్ గురించి కంప్లీట్గా వాటికి వచ్చే వాటేజ్, అడిషనల్ ఫీచర్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. సో కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూస్తే ఈ వీడియోలో మీకు కంప్లీట్గా స్పెసిఫికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టాప్ 9 ఛానల్ రిసీవర్స్ లిస్టులోకి మనం డెనాన్, మరాంజ్, యమహా, ఆంక్యో, పైనీర్ ఈ 5 బ్రాండ్స్ ఏ మోడల్ సపోర్ట్ చేస్తాయని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ డెనాన్లో వచ్చేసరికి X3800H అండ్ 4800H, మరాంజ్లో తీసుకుంటే సినిమా 40 అండ్ సినిమా 50, ఆంక్యోలో తీసుకుంటే RZ50, పైనీర్లో అయితే VSX LX 505, యమహాలో తీసుకుంటే RX A6A. సో ఈ 5 బ్రాండ్స్లో మనకి ఈ మోడల్స్ స్పెసిఫిక్గా టాప్ 9 ఛానల్ ఏవీ రిసీవర్స్ కింద కన్సిడర్ చేస్తామండి. ఈ పేజ్లో మనం టాప్ 9 ఛానల్ ఏవీ రిసీవర్స్ గురించి ఫ్యూచర్స్ కంపారిజన్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో ఇక్కడ మనకి మరాన్ సినిమా సిరీస్ డెనాన్లో 38, 48, యమహాలో RX A6A, ఆంక్యోలో RZ50, పైనీర్ LX 505. ఈ 5 బ్రాండ్స్లో మనకి టాప్ 9 ఛానల్ ఏవీ రిసీవర్స్ అన్ని ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నామండి. సో ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్, DTS:X, RO 3D, IMAX ఎన్హాన్స్డ్, డైరాక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఫీచర్స్ కాబట్టి ఇందులో మీకు ఏవీ రిసీవర్లో మీరు ఏది చూస్ చేసుకోవాలనుకుంటే అది చూస్ చేసుకునే అవకాశం మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుందండి. ఇక్కడ ఉన్న ఏవీ రిసీవర్ని మీరు క్లియర్గా గమనిస్తే ఇక్కడ ఉన్న ఫీచర్స్ని ఒక ఏవీ రిసీవర్లో RO 3D ఉంటే ఒక దాంట్లో ఏవీ రిసీవర్లో RO 3D ఉండదండి. ఒక దాంట్లో మీకు డైరాక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ ఉంటే ఇంకో దాంట్లో డైరాక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ ఉండదు. ఒక దాంట్లో మనకి 4 సబ్‌వూఫర్ ప్రీఅవుట్స్ ఉంటే ఇంకో దాంట్లో 2 సబ్‌వూఫర్ ప్రీఅవుట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఫీచర్స్ అన్నీ ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఫీచర్స్ కంపారిజన్ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాం తప్ప ఏవీ రిసీవర్ని హైలైట్ చేసే ఉద్దేశంతో కాదండి. ఇక్కడ ఉన్న లిస్ట్లో ఏవీ రిసీవర్స్లో ఫీచర్స్ క్లియర్గా మీకు ఏమైనా అర్థం కాకపోయినా కన్ఫ్యూజన్ ఉన్నా మీరు మమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ ఏవీ రిసీవర్ ఏది తీసుకోవాలనే కన్క్లూజన్కి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. 4 సబ్‌వూఫర్ ప్రీఅవుట్స్ గురించి మాట్లాడుకుంటే డెనాన్, మరాంజ్లో 4 సబ్‌వూఫర్ ప్రీఅవుట్స్ ఉంటాయండి. సో ఆంక్యో, పైనీర్, యమహాలో 4 సబ్‌వూఫర్ ప్రీఅవుట్స్ ఉండవు, 2 సబ్‌వూఫర్ ప్రీఅవుట్సే ఉంటాయి. సో వీటిలో చూసుకుంటే మనకి 4 సబ్‌వూఫర్ ప్రీఅవుట్స్ ఓన్లీ డెనాన్, మరాంజ్లోనే వస్తాయి. సో డెనాన్లో మనకి X3800, 4800, మరాంజ్లో సినిమా 40, సినిమా 50. సో ఈ 2 మోడల్స్, ఈ 2 బ్రాండ్స్లో 4 మోడల్స్కి మీకు 4 సబ్‌వూఫర్ ప్రీఅవుట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. పైనీర్లో LX 505 కానీ, ఆంక్యోలో RZ50కి కానీ, యమహా RX A6Aకి కానీ కంప్లీట్గా మనకి 2 సబ్‌వూఫర్ ప్రీఅవుట్సే ఉంటాయండి. క్యాలిబ్రేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే డెనాన్, మరాంజ్లో మనకి ఆడిసీ క్యాలిబ్రేషన్ వస్తుంది, ఆంక్యో, పైనీర్లో మెక్ ACC వస్తుంది, సో యమహాలో మీకు వైపో వస్తుంది. సో మామూలుగా డైరాక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ వచ్చి డెనాన్, మరాంజ్లో పే చేసుకొని తీసుకోవాలి. ఆంక్యో, పైనీర్లో మీకు ఫ్రీగా డైరాక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ ఇవ్వడం జరుగుతుంది, యాప్ క్యాలిబ్రేషన్. అండ్ మనకి యమహాలో డైరాక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ అనేది లేదు, ఓన్లీ వైపో క్యాలిబ్రేషనే. సో ఇది కంప్లీట్గా వేరియేషన్ అండి. డైరాక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ డెనాన్, మరాంజ్కి మట్టుకు మనం పే చేయాల్సి ఉంటుంది, ఆంక్యో, పైనీర్లో ఫ్రీగా వస్తుంది. సో ఇది యమహాలో అయితే కంప్లీట్గా డైరాక్ట్ లైవ్ అనేది లేదు. సౌండ్ ఫార్మాట్స్ గురించి మాట్లాడుకుంటే డాల్బీ అట్మాస్, DTS:X అన్ని ఏవీ రిసీవర్స్లోనే ఉంటుందండి. RO 3D మాత్రం కొన్ని ఏవీ రిసీవర్స్లో లేదు. టాప్ 9 ఛానల్ ఏవీ రిసీవర్స్ మన టాపిక్. సో ఈ టాప్ 9 ఛానల్ ఏవీ రిసీవర్స్లో RO 3D లేని ఏవీ రిసీవర్ వచ్చి ఆంక్యో, పైనీర్ అండి. ఇక్కడ RO 3D సపోర్ట్ చేసే ఏవీ రిసీవర్ ఏంటంటే డెనాన్, మరాంజ్, యమహా ఈ 3 RO 3D సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డైరాక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ సపోర్ట్ చేసే ఏవీ రిసీవర్స్ ఆంక్యో, పైనీర్ ఫ్రీగా మనకి డైరాక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ ఇస్తున్నారు. కానీ RO 3D సపోర్ట్ మాత్రం డెనాన్, మరాంజ్లో మనకి ఇస్తున్నాడు. కానీ డైరాక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ అనేది మనం డెనాన్, మరాంజ్లో పే చేసి తీసుకోవాలి. ఆంక్యో, పైనీర్లో RO 3D సపోర్ట్ అనేది కంప్లీట్గా లేదు. RO 3D సౌండ్ ఫార్మాట్ డాల్బీ అట్మాస్, DTS:X లాగే RO 3D ఒక సౌండ్ ఫార్మాట్ అండి. సో ఈ RO 3D సౌండ్ ఫార్మాట్ సపోర్ట్ చేసే ఏవీ రిసీవర్స్ డెనాన్, మరాంజ్, యమహా ఈ 3 ఏవీ రిసీవర్స్ మనకు RO 3D సపోర్ట్ చేస్తాయి. RO 3D మనకి 11 ఛానల్స్లోనే అవైలబుల్గా ఉంటుందండి ఆంక్యో, పైనీర్ ఏవీ రిసీవర్స్లో. RZ70, పైనీర్ LX 805 ఈ 2 మోడల్స్లో మనకి ఫర్మ్వేర్ అప్డేట్ ద్వారా RO 3D అనేది ఎనేబుల్ అవుతుందండి. IMAX ఎన్హాన్స్డ్ ఫార్మాట్ మనకి యమహాలో తప్ప డెనాన్, మరాంజ్, ఆంక్యో, పైనీర్లో అన్నిట్లో IMAX ఎన్హాన్స్డ్ ఫార్మాట్ అనేది అవైలబుల్గా ఉందండి. వీడియో ఫార్మాట్స్ గురించి మాట్లాడుకుంటే డాల్బీ విజన్, HDR10+, ఈ ఫార్మాట్స్ అన్నీ డెనాన్, మరాంజ్, యమహా, ఆంక్యో, పైనీర్ ఈ 5 ఏవీ రిసీవర్స్లో మీకు ఈ ఫార్మాట్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి, డాల్బీ విజన్ అండ్ HDR10+.
కంప్లీట్గా 8K రిజల్యూషన్ సపోర్ట్ కూడా ఉందండి. టాప్ 9 ఛానల్ ఏవీ రిసీవర్స్లో ఫస్ట్ ఏవీ రిసీవర్ డెనాన్ X3800H అండి. సో 105 వాట్స్ పర్ ఛానల్ 8 ohmsలో సపోర్ట్ చేస్తుంది. 135 వాట్స్ 6 ohmsలో 2 ఛానల్ డ్రివెన్ 9.4 ఛానల్ ఏవీ రిసీవర్ అండి. కంప్లీట్గా 11 ఛానల్స్ వరకు ప్రాసెసింగ్ సపోర్ట్ చేస్తుంది. 4 సబ్వూఫర్ ప్రియోడ్స్, డాల్బీ అట్మాస్, TTSX Aura 3D IMAX ఎన్హాన్స్డ్ సపోర్ట్ చేస్తుందండి. 6 HDMI ఇన్పుట్స్ అండ్ 2 HDMI అవుట్పుట్స్ సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మేడ్ ఇన్ వియత్నాం ప్రోడక్ట్ అండి. మరాన్ సినిమా 50 9.4 ఛానల్ ఏవీ రిసీవర్ అండి. కంప్లీట్గా 11 ఛానల్ ప్రాసెసింగ్, 4 సబ్వూఫర్ ప్రియోడ్స్, 110 వాట్స్ 8 ohmsలో సపోర్ట్ చేస్తుందండి. 2 ఛానల్ డ్రివెన్ 150 వాట్స్ 6 ohmsలో సపోర్ట్ చేస్తుంది. 2 ఛానల్ డ్రివెన్ 6 HDMI ఇన్పుట్స్, 2 HDMI అవుట్పుట్స్. సో కంప్లీట్గా ఇది మేడ్ ఇన్ వియత్నాం ప్రోడక్ట్ అండి. సో దీనికి డైరెక్ట్ లైవ్ కూడా పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. మరాన్ సినిమా 40 9.4 ఛానల్ ఏవీ రిసీవర్ అండి. కంప్లీట్గా 11 ఛానల్ ప్రాసెసింగ్ సపోర్ట్ చేస్తుంది. 125 వాట్స్ 8 ohmsలో 2 ఛానల్ డ్రివెన్, 165 వాట్స్ 6 ohmsలో 2 ఛానల్ డ్రివెన్, 7 HDMI ఇన్పుట్స్ ఉంటాయి, 3 HDMI అవుట్పుట్స్ ఉంటాయండి. కంప్లీట్గా మనకి ఇది మేడ్ ఇన్ జపాన్ ప్రోడక్ట్ అండ్ మనకి డైరెక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ ఇందులో మనం పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. డెనాన్ 4800H 125 వాట్స్ పర్ ఛానల్ అండి. 8 ohmsలో 9.4 ఛానల్ రిసీవర్, 165 వాట్స్ 6 ohmsలో సపోర్ట్ చేస్తుంది. 2 ఛానల్ డ్రివెన్. ఇది కంప్లీట్గా మేడ్ ఇన్ జపాన్ ప్రోడక్ట్ అండి. 7 HDMI ఇన్పుట్స్, 3 HDMI అవుట్పుట్స్ వస్తాయి. సో కంప్లీట్గా ఇది మనకి డాల్బీ అట్మాస్, DTSX Aura 3D IMAX ఎన్హాన్స్డ్ అన్ని ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుంది. 8K రిజల్యూషన్. డైరెక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ మట్టుకు మనం పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. ఆంక్యో RZ50 9.2 ఛానల్ ఏవీ రిసీవర్ అండి. కంప్లీట్గా మనకి ఇది 11 ఛానల్ ప్రాసెసింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి 2 సబ్వూఫర్ ప్రియోడ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. THX సర్టిఫైడ్, డాల్బీ అట్మాస్, DTSX IMAX ఎన్హాన్స్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 250 వాట్స్ మనకి 6 ohmsలో సింగిల్ ఛానల్ డ్రివెన్, 120 వాట్స్ 8 ohmsలో 2 ఛానల్ డ్రివెన్. సో మనకి ఇది కంప్లీట్గా డైరెక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ అనేది మనకి ఇందులో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సో Aura 3D సపోర్ట్ అయితే ఇందులో లేదు. సో ఈ ఏవీ రిసీవర్ కంప్లీట్గా మనకి మేడ్ ఇన్ మలేషియా ప్రోడక్ట్ అండి. ఆంక్యో RZ50లో మనకి 7 HDMI ఇన్పుట్స్, 2 HDMI అవుట్పుట్స్ ఇవ్వడం జరిగిందండి. పైనీర్ VSX LX505 9.2 ఛానల్ ఏవీ రిసీవర్ అండి. 11 ఛానల్ ప్రాసెసింగ్ సపోర్ట్ చేస్తుంది. 230 వాట్స్ 6 ohmsలో 1 ఛానల్ డ్రివెన్, 120 వాట్స్ 8 ohmsలో 2 ఛానల్ డ్రివెన్. సో కంప్లీట్గా మనకి ఇందులో 7 HDMI ఇన్పుట్స్ ఉంటాయండి, 2 HDMI అవుట్పుట్స్ ఉంటాయి. ఇది కంప్లీట్గా మనకి డాల్బీ అట్మాస్, DTSX IMAX ఎన్హాన్స్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. Aura 3D సపోర్ట్ ఇందులో లేదండి. డైరెక్ట్ లైవ్ క్యాలిబ్రేషన్ ఇందులో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. యమహా RX A6A అవాంటేజ్ సిరీస్ అండి. 9.2 ఛానల్ ఏవీ రిసీవర్, 11.2 ఛానల్ ప్రాసెసింగ్ సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్గా మనకి ఇది 7 HDMI ఇన్పుట్స్, 3 HDMI అవుట్పుట్స్తో వస్తుందండి ఈ ఏవీ రిసీవర్. మనకి 150 వాట్స్లో 8 ohms సపోర్ట్ చేస్తుందండి. 2 ఛానల్ డ్రివెన్. సో కంప్లీట్గా మనకి డాల్బీ అట్మాస్, DTSX Aura 3D కూడా సపోర్ట్ చేస్తుందండి. IMAX ఎన్హాన్స్ సపోర్ట్ చేయదు. డైరెక్ట్ లైవ్ మనకి ఇందులో ఆప్షన్ అనేది లేదండి. కంప్లీట్గా వైపవ్ క్యాలిబ్రేషన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్గా ఇది మనకి మేడ్ ఇన్ మలేషియా ప్రోడక్ట్ అండి. ఇప్పుడు వరకు చెప్పిన ఏవీ రిసీవర్ అన్నిటిలో ఇది మనకి హైయెస్ట్ వాటేజ్ ఇవ్వడం జరిగిందండి. 150 వాట్స్ 8 ohms అంటే అసలు ఏ ఏవీ రిసీవర్ మనకి మోర్ దాన్ 120 వాట్స్ 130 వాట్స్ కంటే సపోర్ట్ చేయట్లేదు. ఇది 150 వాట్స్ మనకి 8 ohmsలో సపోర్ట్ చేస్తుంది ఏవీ రిసీవర్. కంప్లీట్గా మనకి ఇది మేడ్ ఇన్ మలేషియా ప్రోడక్ట్ అండి. ఈ వీడియోని కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.